ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీరు తెలియజేస్తున్న సమస్యలన్నిటి కొరకు ప్రతిదినం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాగ్దానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరందరూ తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే యెహోవా ఆశీర్వాదంగాన్ని పొందుకుంటే అదే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని చెప్పి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు ఐశ్వర్యం కొరకు మానవుడు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా ఎంతో కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఎందుకంటే ఐశ్వర్యం కోసమే. అయితే ఆ ఐశ్వర్యం అనేది మనం ప్రయాసపడితే వచ్చేది కాదు. యెహోవా ఆశీర్వాదం ఎవరికి వస్తుందో వారి మీదకి ఆ ఐశ్వర్యము ఖచ్చితంగా వస్తుంది, వారి దగ్గరికి అది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందాలంటే దేవుళ్ళను భయభక్తులుగా నడుచుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవిస్తున్నట్లయితే అట్టివారు నేను తప్పక ఆశీర్వదిస్తానని చెప్పి దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. యెహోవా యందు భయభక్తులు గల వారు చిన్నవారేమి పెద్దవారేమి వాళ్ళు యెహోవా చేత ఆస్వాదించబడతారు, భూమాహాసం సృష్టించిన దేవుని చేత దీవించబడతారని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి అందుకని ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. మొదట దేవుడి ఆశీర్వాదం మనం పొందుకుంటే మనకు కావలసిన ఈవులు, మనకు కావలసిన మేలు, మనకు కావలసిన సహాయాలు, మనకు కావలసిన కార్యాలు అన్ని ఆశీర్వాదం ద్వారా మనం పొందుకోగలుగుతాం, మనం నెరవేర్చుకోగలుగుతాం, మనం అనుభవించగలుగుతాం. అయితే ఈరోజు చాలామంది జీవితంలో దేవుడి ఆశీర్వాదం లేకనే ఈరోజు అనేక మంది వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎవరి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుందో, ఎవరితో దేవుని ఆశీర్వాదం ఉంటుందో, ఎవరింట్లో దేవుని ఆశీర్వాదం ఉంటుందో వాళ్ళు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. ఒబేదేమును దేవుడు 3 నెలల్లో ఆశీర్వదించాడు. 3 నెలల్లో ఆ ఇల్లంతా కూడా సంపూర్ణంగా ఆశీర్వదించబడిపోయింది. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఆ ఇంటి మీదకి వచ్చింది కాబట్టి. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రియ దేవుని బిడ్డలగా దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నీ ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, పనుల విషయంలో, నీ యొక్క సంస్థ విషయంలో దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు ఆయనందు భయభక్తులు కలిగి ఆయన కొరకు నమ్మకంగా, విశ్వాసంగా, పరిశుద్ధంగా జీవిస్తున్నట్లయితే నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ఏ సమయానికి ఏది కావాలో నీకు తప్పకుండా దేవుడు ఆ టయానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ముఖ్యంగా ద్రవ్యంతో అన్నిటికీ ముడిపడి ఉంది కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని కూడా నీకు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, సమస్త విషయంలో దేవుడు తగిన సమయానికి ఖచ్చితంగా నీకు అందిస్తాడు. నువ్వేమి కలవరపడకు, భయపడకు, దిగులు పడకు, ఆందోళన పడకు, టెన్షన్ పడకు, అటు ఇటు పరిగెత్తిన అవసరం లేదు. ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, నువ్వు తిరగవలసిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా నీకు ఇవ్వబోతున్నాడు. నమ్ముతావా? నమ్ముతున్నట్లయితే దేవుని వాగ్దానాన్ని విశ్వాసం ఉంచి దేవుని సందులో భయభక్తులు నడుస్తూ శ్వాసంగా ముందుకు సాగు. దేవుని గొప్ప కార్యము, దేవుని గొప్ప అద్భుతము, దేవుని మహత్కార్యము నీ జీవితంలో జరగటం నువ్వు చూడబోతున్నావు. దేవుడు నీ పట్ల చేయటం, నెరవేర్చటం నువ్వు చూడబోతున్నావు, అనుభవించబోతూ ఉన్నావు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం నాయన ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి నూరంతలుగా దీవెనలు ప్రతి బిడ్డలో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరిలో పేరును మీరు ఆశీర్వదించండి, బలపరచండి, దీవించండి, వర్ధలు చేయండి. ఎలాంటి ఒడిదుడుకు లేకుండా కాపాడండి. ఈ ఆశీర్వాదం ఇచ్చి ఐశ్వర్యం దయచేయండి. నీ బిడ్డల కావాల్సిన ఈవులన్నీ దయచేయండి. ప్రతి మేలుతో నింపి కాపాడు, వర్ధలు చేయమని. అయ్యా, ఈ దినం పుట్టినరోజు వివాహదినం జరుపుకున్న వ్యక్తులని, బిడ్డలని, కుటుంబాన్ని పేరు మీరు దీవించి ఆశీర్వదించి కాపాడి వర్ధలు చేయమని, నీ చిత్తప్రకారం నడిపించి మహిమ పొందమని, అన్ని విషయాల్లో కాపాడమని, నీ కృపాక్షేమాలు దయచేయమని నీ సన్నిధికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.